అందరూ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. రీసెంట్గా గుంటూరులో కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని గారి గురించి కొంతమంది నాయకులు ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేయడం చూసాం. ఆ వ్యాఖ్యల సారాంశం ఏంటంటే, శంకర్ విలాస్ బ్రిడ్జి గురించి ప్రస్తావన తీసుకొచ్చి ఆ ప్రస్తావనలో భాగంగా పెమ్మసాని గారు చాలా యారగెంట్గా, అహంకారంగా, డబ్బులు ఉన్నాయని అహంకారంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేని ఆయన మాటలు ఖాతరు చేయట్లేదు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు డమ్మీలు, ఈయనే వన్ సెక్రటరీ చేస్తూ ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన చుట్టే తిరుగుతూ ఉంది అనే వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. నేను ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి గురించి తెలిసేనే ఉండాలి, ఆయనతో మనం ట్రావెల్ చేసి ఉండాలి, కనీసం ఒక కప్పు కాఫీ తాగే ఉండాలి, ఒక పూట భోజనం చేసేవి ఉండాలి, లేదా ఆయన దగ్గరగా ఉన్న సన్నిహితంగా ఉన్న వాళ్ళ గురించి దగ్గర నుంచి ఆ పర్టికులర్ ఈ ఇన్స్టెన్స్లో వచ్చేసి పెమ్మసాని గారి గురించి డిస్కషన్ వచ్చి ఆయన గురించి తెలిసినే ఉండాలి. అవేమీ లేకుండా ఎప్పుడు ఏ రోజు ఆయన్ని కలవకుండా, లేదు కనీసం ఆయన ఆఫీస్కి వెళ్ళేసి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో అక్కడ ఫిర్యాదుదారు వెళ్ళేసి అక్కడ అర్జీ ఇచ్చిన తర్వాత అర్జీకి ఎలా స్పందించారు, ఆయన ఎలా మాట్లాడారు, ఆయన ఆఫీస్ స్టాఫ్ దాని మీద ఎలా పనిచేస్తూ ఉన్నారు, ఆ టికెటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, ఆ టికెట్ సబ్మిట్ చేయగానే వాళ్ళకు వచ్చే ఎస్ఎంఎస్ గురించి కానీ, అప్డేట్స్ కానీ, కంటిన్యూస్గా వచ్చే అప్డేట్స్ కానీ, ఫాలోఅప్ గారి గురించి కానీ తెలుసుకుని ఉంటే ఆయన అహంకారం ఎంత అహంకారంగా బిహేవ్ చేస్తారు అని తెలిసి ఉండేది. సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఆయన చేస్తూ ఉన్నది డెవలప్మెంట్ వర్క్ని చూసి మా రాజకీయ జీవితాల్లో ఏమైపోతాయో అనే బాధ, నిరాశ, నిస్పృహల నుంచి వచ్చిన విమర్శల్లాగా అనిపించే తప్ప అది అక్కడ ప్రజలకి ప్రయోజనం చేకూర్చే, లేకపోతే ప్రజల సమస్యలపై ఆయన పోరాటం చేస్తున్న విధంగా నాకు అనిపించలే. ఏమైనా ప్రజా సమస్యల మీద పోరాడితే నలుగురికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి మీద టార్గెట్ చేసేసి ఆయన క్యారెక్టర్ మీద ఆయన అరగెంట్గా బిహేవ్ చేస్తానని చెప్పేసి ఎండోర్స్ చేస్తూ ఉన్నారంటే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ ఫర్ హిమ్. ఆయన ఒక సీనియర్ నాయకుడు, ఆయనకేమో ఎక్స్ మినిస్టర్ కూడా ఆయనకి నేను అడిగే ఒకే ప్రశ్న, ఇప్పుడు పెమ్మసాని గారికి అనుభవం లేదు, ప్రొజెక్ట్ చేసే అనుభవం లేదు అని అంటూ ఉన్నారు. తమరు మినిస్టర్గా పనిచేశారు, తమరి అనుభవం చెప్పగలరా? ఎన్ని ప్రాజెక్ట్స్ డిపిఆర్ స్థాయి నుంచి ఎగ్జిక్యూట్ చేసుకొని, టెండరింగ్, బిడ్డింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని, అప్రూవల్స్ తీసుకొని, అది ఆ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ చేసి అంతా కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్స్ చేసే స్థాయి దాకా తమరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారండి? ఆ ప్రాజెక్ట్స్లో ఉన్న లోతుపాట్లు తెలుస్తాయా మీకు? ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం అంటే, దానికి ఫండింగ్ తీసుకురావడం అంటే పెద్ద గగనమైన విషయం ఈ రోజుల్లో. ఈ ఇప్పుడు సేతుబంధు అనే ప్రాజెక్ట్లో కలిపేశారు, 98 కోట్లకు కుదించారు ప్రాజెక్ట్ అంటున్నారు. సేతుబంధు అనేది 2016లో స్టార్ట్ అయింది. $1 or $2 బిలియన్, అంటే 50,000 crore రూపీస్తో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ అది. దాని సారాంశం ఏంటి? ఇండియా వైడ్ నేషన్ వైడ్గా ఏదైతే ఆర్యుబీలు ఏదైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసేసి ట్రాఫిక్ కంజెషన్, పెయిన్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఇమీడియట్గా అడ్రస్ చేయడం. దాని ముఖ్య ఉద్దేశం పెయిన్ పాయింట్స్ అడ్రస్ చేయడం. అది పెయిన్ పాయింట్, అక్కడ ట్రాఫిక్ కంజెషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్ టాస్క్ కాబట్టి దాన్ని ప్రయారిటైజ్ చేసి దాంట్లో తీసుకున్న ప్రాజెక్ట్ అది. ఇంకో విషయం ఏంటంటే, 2019లోనే మే 2019 ప్రకారం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో 33 ఆర్యుబీలు షార్ట్ లిస్ట్ చేయబడ్డాయి నేషనల్ లెవెల్లో. 33 చేసిన దాంట్లో శంకర్ విలాస్ బ్రిడ్జ్ కూడా ఉన్న విషయం మీకు తెలీదా? అసలు చూసారు అసలు దాంట్లో ఏముందో అనేది? షార్ట్ లిస్ట్ అయింది. 2019 నుంచి 2024 దాకా మీరే పవర్లో ఉన్నారు. మరి ఆ ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేదు? వాళ్ళు అడిగిన దాని ప్రాజెక్ట్కి మీ డిపిఆర్ సబ్మిట్ చేయకపోగా మీరు ఇచ్చింది ఫ్లైఓవర్ గురించి 160+ crores ఏదైతే బడ్జెట్ ఉందో దాని గురించి సజెషన్ ఇచ్చారు మీరు. ఆ సజెషన్ చేసిన దాని గురించి అసలు ఎక్కడ న్యూస్ కానీ, డిసిషన్ కానీ, ఎటువంటి ప్రోగ్రెస్ డెవలప్మెంట్ లేదే. పెమ్మసాని గారి అహంకారం అంటున్నారు. ఇప్పుడు ఒక మనిషి అహంకారం ఉంటే అందం గురించో, అంతస్తు గురించో, డబ్బు గురించో అహంకారం ఉంటుంది. ఇవన్నీ ఆయనకు ఉండి కూడా ఇండియాలో ఒక వ్యాపారం కూడా లేకపోయినా ఆయనకి మామూలుగా రాజకీయాల్లో వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే అంత ఖర్చు చేసేసి ఎంపీ స్థాయిలో పోటీ చేశారంటే ఏదో ఒక లబ్ధి చేసుకోవాలని ఉంటుంది. వాళ్ళ స్థానిక వ్యాపారాలు ఉంటాయి, నేషన్ వైడ్లో వ్యాపారాలు ఉంటాయి, మైనింగ్ వ్యాపారాలు ఉంటాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉంటాయి,
కన్స్ట్రక్షన్ వ్యాపారాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అండగా ఉంటుందని కామన్ పర్సెప్షన్ అది ఈ రోజుల్లో. అలాంటి ఏవీ లేకుండా వారానికి 2 రోజులు నియోజకవర్గంలో ఉండి కేంద్ర మంత్రి అయి ఉండి కూడా అక్కడ ఉండాల్సింది ఇక్కడే ఉంటూ స్థానికంగా ఉన్న నాయకులతో కోఆర్డినేట్ చేసుకుంటా కంటిన్యూస్ రివ్యూ చేసుకుంటా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే దాన్ని ఆయనకు ఉన్న కార్పొరేట్ ఐటీ నాలెడ్జ్ని యూజ్ చేసేసి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ ల్యాబ్ సోర్సెస్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకుంటా దాన్ని ఆ స్థాయి తీసుకెళ్ళి విదిన్ ది స్పాన్ ఆఫ్ 1 yearలో ఆయన తెచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ ఏదైతే ఉన్నాయో సేతుబంధు కిందే కానివ్వండి, మరి బిల్ది తీసుకురాలేదు. 5 years స్పాన్లో ఆల్రెడీ షార్ట్ లిస్ట్ అయినాయి కదా, తీసుకొచ్చి దాన్ని కలిపేశారు, దాన్ని నిర్వీర్యం చేశారు అంటున్నారు. మరి మనం ఇంకో క్వశ్చన్ అడిగితే కనుక మనం ఇక్కడ మన పాత గుంటూరు నందివెల్ రోడ్ ఉంది, అది అప్పటి నుంచో 5 years ఆగిపోయింది. ఒక తట్ట మట్టి పోసిన దాఖలాలు లేవు అక్కడ, ఒక అంగుళం కదల ఆ ప్రాజెక్టు, అది కూడా తీసుకురావాల్సిందిగా. అప్పుడు మీకు ఫుల్ స్ట్రెంత్ ఉందిగా ఎంపీస్ది, అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఏంటంటే ఎవరు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు, ఎవరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు, ఎవరు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారండి. ఐ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ మచ్ మోర్ ఫ్రమ్ అ సీనియర్ పొలిటీషియన్ లైక్ యూ. మీరు మాటకారి, మీకు మంచి కనెక్షన్స్ ఉన్నాయి, మీరు ఏ విషయాన్నైనా చాలా క్లియర్గా జనాలు తీసుకెళ్ళగలరు. అలాంటి మీరు ఒక వ్యక్తి గురించి, ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన అహంకారం గురించి మాట్లాడారంటే నేను ఐఎమ్ రియలీ డిసప్పాయింటెడ్. సారీ టు సే దిస్, బట్ ఐఎమ్ క్వైట్ డిసప్పాయింటెడ్ అబౌట్ ద వే యూ డిస్క్రైబ్ ది సిచ్యువేషన్. అంతా చేసిన వాళ్ళు మీరు ఎందుకు చెప్పలేకపోయారు? అది ఏదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతే ఆ ఎలిమెంట్స్ ఏంటంటే కొన్ని ప్యారల్గా చేసుకునేవి ఉంటాయి, కొన్ని స్టాండ్ అలోన్ చేసుకునేవి ఉంటాయి. అటువైపు ఇటువైపు ఆర్ఓబి ఏదైతే ఉందో, ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అవి ప్యారల్గా చేసుకోవచ్చు, దానికి ఎటువంటి డిపెండెన్సీస్ ఉండవు. కానీ మధ్యలో కలపాలి అంటే ఆర్ఓబి ఏదైతే అది రైల్వే ట్రాక్ ఉందో ఆ ట్రాక్ మీద కలపాలి అంటే కనుక అది డిమాలిష్ చేయాలి. అది డిమాలిష్ అంత ఈజీ పని కాదు. అది గుంటూరు అనేది మన గుంటూరు రైల్వే స్టేషన్ జంక్షన్, అది బిజీ ట్రాఫిక్ ఉన్న జంక్షన్ కాబట్టి దానికి ఎక్స్పర్టీస్ కావాలి, ఇన్స్టెంట్గా అవ్వదు. కాబట్టి దాని స్టాండ్లో ఐటమ్ కన్సిడర్ చేసి ప్రాజెక్టులో ఏదైతే ప్యారల్గా అయితే ఉన్నాయో 2 అటువైపు ఇటువైపు కన్సిడర్ చేసుకుంటూ వచ్చి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరి మనం చూసుకుంటా ఉంటే ప్రాజెక్ట్ అప్రూవ్ అయిపోయింది అన్నట్టుగా గడ్కరీ గారు అక్టోబర్లో ఆయన ఫేస్బుక్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. 10th October 2024లో అప్రూవ్ చేసిన తర్వాత ఆ టైం నుంచి లాస్ట్ 8-9 monthsలో ఇనాగ్రేషన్ స్టార్ట్ అయిపోయింది, ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. ఏవైతే బ్రిడ్జెస్ ఉన్నాయో కింద సింగిల్ పిల్లర్స్ ఉన్నాయో ఆల్రెడీ దాని పని స్టార్ట్ అవుతూ ఉంది. 3 సార్లు తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు, మనం చూసాం. 3 సార్లు తుఫాన్లు వచ్చినాయి, అయినా పని ఎక్కడ ఆగలేదు. కంటిన్యూస్గా ప్రోగ్రెస్ మానిటర్ చేస్తూనే ఉన్నారు ఆయన వీక్లీ బేసిస్ మీద. ఇలా చేస్తూ ఉన్నా మీరు దాన్ని డైవర్ట్ చేయడం కోసం మా రాజకీయ జీవితాలు ఏమైపోతాయో అనే భయంతో పదే ఆయనకు అహంకారం అంటే అహంకారం అని ఎవరు చూశారు? అక్కడికి వెళ్ళిన ప్రజలు ఎవరైతే వెళ్ళి చూస్తూ ఉన్నారో, ఆయన కలుస్తూ ఉన్నారో, ఆయన చెప్పారా? మీరు స్వతహాగా మీరు ఆయన్ని ఇంటాక్ట్ అయినప్పుడు చూసారా? లేదా మీ గురించి కానీ మీ నాయకుడి గురించి కానీ ఎక్కడైనా అహంకారంగా మాట్లాడని చూసారా? ఆయన ముక్కుసూటిగా ఆయన కావాల్సిన పని ఏదైతే ఉందో ఆయన పని చేసుకోవడం కానీ పని చేయించుకోవడం కానీ తెలిసిన కార్పొరేట్ లీడర్ టైప్ నాయకుడు ఆయన. హీ బిలీవ్స్ ఇన్ రిజల్ట్స్ డ్రివెన్ లీడర్షిప్. అంటే మీరు చూసుకుంటారు ఎప్పుడు రిజల్ట్స్ ఎలా చేసుకోరావాలి, ఆ మైల్ స్టోన్స్ ఏంటి, మనకేం కావాలి, ఎప్పటికల్లా కావాలి, ఎవరిని కలవాలి. మీరు ఎప్పుడైనా ఏ నాయకుడిని చూసారా? మీరు తీసుకురండి, పెయిన్ పాయింట్స్ తీసుకురండి, ప్రొజెక్ట్స్ ఏం కావాలి తీసుకురండి, నేను ఫండ్స్ తీసుకొస్తానని చెప్పి ఎప్పుడు విన్నారా? మీరు చూసారా? ఆయన ఓపెన్ చెప్తా ఉన్నారు, మీకు కావాల్సి తీసుకురండి, ఐ విల్ గెట్ అని చెప్పేసి. సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. 98 crores ప్లస్ ఆల్మోస్ట్ ది లాస్ట్ 1.5 yearలో 98 కోట్ల దాకా జీజీహెచ్లో ఇన్వెస్ట్ చేయించారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద. అది ఎవరు తెచ్చారు? ఆయన తెచ్చిందేగా. ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎన్ఆర్ఎల్ దగ్గర కానివ్వండి, ఆయనకున్న నెట్వర్క్ కానివ్వండి, ఆయన ఎలా ఎదుటి వాళ్ళని ఎలా ప్రపోజ్ చేస్తారు, ఎలా పిచ్ చేస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా కన్విన్స్ చేస్తారని నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆ స్వాతంత్రంతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను నేను. ఎవరైతే అంత కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారు, నిరంతరంగా వస్తూ ఉన్నారు, వీక్లీ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటున్నారు, 10 మంది పిఎల్ని ఆయన సొంత ఖర్చులతో చేసుకొని ఒక ప్రాజెక్ట్ లాగా ప్రతి అంశాన్ని ఆయన కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటా, ప్రతి వీక్లీ రివ్యూస్ చేసుకుంటా, వాళ్ళ ఆఫీస్లో సొంతగా రివ్యూ చేసుకుంటే స్టాఫ్తో, ప్లస్ ఏమో గవర్నమెంట్ ఆఫీసర్తో రివ్యూ చేసుకుంటా, ఆఫీస్లో ఉన్న స్టాఫ్ ఎంత కష్టపడతా ఉన్నారు, ఆయన ఎంత కష్టపడతా ఉన్నారు, స్థానికంగా ఉన్న ఆఫీసర్లు ఎంత కష్టపడతా ఉన్నారు,
గ్రౌండ్ మీదకి వెళ్ళేసి ఎక్కడ చిన్న ఇష్యూ ఉన్నా మన మేయర్ గారు ఎందుకు వెళ్తా ఉన్నారు, కమిషనర్ గారు ఎందుకు వెళ్తా ఉన్నారు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కలిసిపోతూ ఉంది. అక్కడ 10 మంది ఇష్యూ ఉంది అంటున్నారు. ఆ 10 మంది ఇష్యూ ఉంది, అది ఎక్కడైనా కామన్. అది పెద్ద ప్రాజెక్ట్స్ అంటేనే ఇష్యూ ఉంటుందండి. మీరు చేసిన మీ అనుభవంలో 100% ఇష్యూ లేకుండా, కోర్టు కేసులు లేకుండా ఏదైనా పబ్లిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చెప్పండి, ఒకటి చెప్పండి నాకు. ఇది ఉంటాయి. అప్పటికి కూడా మేయర్ గారు పదే వెళ్ళేసి వాళ్ళని కలిసేసి, ఎవరైతే అక్కడ ఇష్యూ ఉందని చెప్పేసి రేస్ చేస్తూ ఉన్నారు వ్యాపారస్తులు, వాళ్ళని కలిసేసి మీటింగ్ కాల్ఫర్ చేసేసి రండి కూర్చొని మాట్లాడదామని వాళ్ళు దే హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ ఎంగేజింగ్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎఫర్ట్ పెడుతూనే ఉన్నారు. మీరు చేసిన ఎఫర్ట్స్ కానీ, మీరు పెట్టిన ఎఫర్ట్స్ కానీ, డెవలప్మెంట్ గురించి కానీ మీరు మాట్లాడకపోగా ఒక వ్యక్తి గురించి అహంకారం అని చెప్పేసి ఎండర్స్ చేస్తూ ఉన్నారే, అది ఎక్కడ దాకా న్యాయం అండి? మీరు చెప్పండి. ప్రజలు చూస్తూనే ఉన్నారు, అన్ని గమనిస్తూ ఉన్నారు. గుంటూరు ప్రజలు అలా తెలివైన వాళ్ళు, ఓటర్లు కానివ్వండి, కామన్ గుంటూరియన్ ఈజ్ వెరీ స్మార్ట్. వాళ్ళు చూస్తూనే ఉన్నారని గమనిస్తూనే ఉన్నారు. ఎవరు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు, ఎవరు ద్వేషపూరితమైన విమర్శలు చేస్తూ ఉన్నారు, అంతా గమనిస్తూ ఉన్నారు. విమర్శలకు వాల్యూ ఉండదు, డెవలప్మెంట్కే వాల్యూ ఉంటుంది. అది మీరు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.